నువ్వుల ఆవకాయ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. తాలింపు చేసుకుంటామండి. దాని గురించి నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ బౌల్ నిండా పల్లి నూనె తీసుకున్నానండి. 3/4 వేసుకుని అది మంచిగా మనకి కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి. ఇది ఇంకా వేగిపోయిందండి. దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుని దీన్ని కూడా అంతే ఆ వేడి ఆయిల్లో మనము కాసేపు ఇలాగా కలుపుకున్నట్టు చేస్తే ఏంటంటే ఏదైనా తడి లాంటిది ఉంటే కూడా ఆపరేట్ అయిపోతుంది అనమాట. అల్లము యాడ్ చేసిన కింద మనము స్టవ్ ఆఫ్ చేసి ఉంచుతామండి. మనకి ఆ వేడి ఆయిల్లో కొంచెం ఇదైతే చాలు. ఇది మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఇంక ఇది చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు ప్రాసెస్ చేసుకుందాము. నువ్వుల ఆవకాయ కలపడానికి వీలుగా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఈ గాజు బౌల్ నిండా నేను మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అనమాట. ఈ మెజర్మెంట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు 2 బౌల్స్ చూపిస్తున్నానండి. ఒకటి 250 గ్రామ్స్ బౌల్, ఒకటి 150 గ్రామ్స్